తరగతి గదిల దేశ నిర్మాణం జరుగుతుందని మేము నమ్మి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమో ముందు ఈ సెలవుల ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, బడిబాట పల్లెబాట ఏదేదో అనేసి ప్రభుత్వాలు మాటలు ఇచ్చేసి మమ్మల్ని మభ్యపెట్టేసి మేము ఈ తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మేము నమ్మి మా పిల్లల్ని నమ్మి పాఠశాలలోకి పంపిస్తూ ఉంటే ఇట్లాంటి అగత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఈ జైళ్ళల్లో పెట్టి మేపటం కాదు, వాళ్ళు మాకు అప్పగించండి లేదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి. ఈ యాకూబ్ అనేవాడు 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వాడు చేయని అగత్యాలు లేవు. 3 సంవత్సరాలుగా పిల్లలని వాడు దారుణమైనటువంటి అగత్యాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ విషయం మేనేజ్మెంట్ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారి కనుసన్నల్లో ఈ జరుగుతూ ఉన్నది ఈ సంఘటన. కానీ ప్రిన్సిపల్ గారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సఖీకి సంబంధించి వాళ్ళకి కానీ ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు కుమ్మక్కైపోయి, అరే మరీ ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేంజ్ అయిందంటేనే మాకు అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ప్రిన్సిపల్ గారి ఫోన్ చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది? ముందుగా ఈ ప్రిన్సిపల్ గారిని వెంటనే విధుల నుంచి తొలగించేసి ఆమెను ఏవరిగా గుర్తించి ఆమెను రిమాండ్ చేయాలి. యాకూబ్ గారిని నడి మధ్యలో రోడ్డు మధ్యలో అని పెట్టి మొత్తం మీద ఒక కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నడి మధ్యలో ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్లో హతమార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. పోలీస్ బందోబస్తు అయితే భారీ ఎత్తున వ్యవహరించడం జరిగింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు బంధుకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మనం ఈ కురికాల వద్ద ఉన్నాము. కురికాల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడే స్వాధీనం చేసుకున్నారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అలాగే సిపి పోలీస్ కమిషనర్ గౌశాలం, ఇతర అధికారులందరూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఇంత ఘాతుకానికి పాల్పడితే ఎందుకు నిమ్మకున్నారు, ఇది బయటకు రాకుండా ఎందుకు వాళ్ళకి సహకరించారు అనే కోణంలో సైతం ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని నోటితో మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా మనకు అంత వ్యక్తిత్వం తెలపడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న సంఘటన. కాబట్టి దీన్ని బాగా సీరియస్గా తీసుకోవాలి. అధికార యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి కూడా మా తరపున మేము తెలియజేసేది ఏంటంటే సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన ఈ ఏదైతే స్కూల్కి సంబంధించిన టోటల్ వ్యవస్థ ఏదైతే టీచర్స్ అందరు ఉన్నారో అందరినీ కూడా దీనిలో తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము గ్రామస్తుల తరపున కోరుతున్నాం. ఓకే, బంగారు భవిష్యత్తు ఉన్నది విద్యా వ్యవస్థలో, ఇక్కడ అంతా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ పిల్లల్ని ఇక్కడికి పాఠశాలకు పంపినటువంటి నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది అమానుషంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కురిక్యాల గ్రామం నుంచి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాము. గత 3 సంవత్సరాల క్రితం కారుణ్య నియామకం ద్వారా అటెండర్గా ఉద్యోగం పొందినటువంటి యాకూబ్ పాషా ఈ పాఠశాలలో చేరాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అండదండతో అకృత్యాలు చేయడం జరిగింది. విద్యార్థినుల పట్ల లైంగికంగా వేధింపులు మొదలయ్యాయి. దూషించడము, అసభ్య పదజాలం వాడడం, ఇలాంటి అన్నీ కూడా దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఇది కాస్త గత కొంతకాలం నుంచి, అంటే బయటకు వస్తే గతంలోనే హెచ్చరిక జారీ చేసి గోప్యంగా ఉంచినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశాలు జారీ చేయడము, అలాగే స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్తో మాట్లాడడము, ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయన్ని యాకూబ్ పాషాను రిమాండ్ చేశారు పోలీసులు. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కమలాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సమూలంగా మార్పులు తీసుకురావాలి, ఈ పాఠశాలలో సంస్కరణ చేపట్టాలి అని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. గంగాధర మండల్ బంద్ నడుస్తున్నది. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రాస్తారోకో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా రాస్తారోకో చేస్తున్నారు. ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా
ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద గత రాత్రి నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కొనసాగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పేరెంట్స్, పెద్ద ఎత్తున స్థానికులు వచ్చారు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వచ్చారు. అసలు ఈ యాకూబ్ పాషా వ్యవహారానికి సంబంధించి స్థానిక నేతలు ఏమనుకుంటున్నారు, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, మనం వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. స్థానికులు ఉన్నారు, ఏంటి ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తారు? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం దీనిలో. ఎందుకంటే విద్యాశాఖ మినిస్టర్ అయినా మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల ఇంతకుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ విద్యాశాఖలో దానిపైన సీరియస్గా పనిచేయడం లేదు. ఎందుకంటే విద్యాశాఖ అనేది నిర్వీర్యం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల కానీ ఇటువంటి. ఈ యాకూబ్ పాషా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, ఎలాంటి ఘాతకానికి పాల్పడ్డాడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? అంటే అసభ్యంగా ప్రవర్తించడము, పాఠశాలకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పిల్లల ఫోటోలు తీసుకోవడము, అంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏంది, ఎట్లా చూడొచ్చు, ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? అయితే గత కొద్ది రోజులుగా ఇది జరుగుతుంది అని చెప్పి పిల్లలు వాళ్ళ హెచ్ఎం గారికి తెలియజేసినప్పుడు హెచ్ఎం గారు ఏం చేశారంటే మేము దీన్ని చూసుకుంటాం పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి చెప్పి దాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. నిన్న ఈ సంఘటన జరిగేంత వరకు కూడా ఇది బయట ప్రజాప్రతినిధులకు కానీ బయట ఎవరికీ తెలియలేదు దాని విషయంలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఎమ్మెల్యే టు సీఎంఏ ఉంది, కానీ కింది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు లేకపోవడం వల్ల ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అసలు పిల్లలకు విద్య కానీ పిల్లల పట్ల పిల్లలకు రక్షణ ఉందా, వారికి ఆహారం కానీ అన్ని విషయాలల్లో వచ్చి విజిట్ చేసే నాదులు లేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఏంటంటే సర్పంచులు, స్థానిక ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారంలో 2 సార్లు మేము ఖచ్చితంగా అంతకుముందు ఉన్నప్పుడు మేము విజిట్ చేసేది. వాళ్ళకు కొంచెం టీచర్లకు కానీ వీళ్ళకు టైంకి వస్తురా లేదా అనేది మేము చూసేది, అబ్జర్వ్ చేసేది, పిల్లలకి ఏం అందుతుంది అనేది కూడా చూసేది. విద్యాశాఖ అనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంచడం అనేది ఒకటి. మరొక అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులు స్థానికంగా లేకపోవడం సైతం ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందంటున్నారు. మరో గ్రామస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఏం డిమాండ్ చేస్తారు దీనికి సంబంధించి? మా పిల్లలకి ఇక్కడ సేఫ్టీ అనేది లేదు. మా పిల్లలను చదివించుకోవాలనుకున్నా కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నది. తగిన చర్య తీసుకొని ఆయన షూట్ ఆర్డర్ చేస్తారా, ఏం చేస్తారా, గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. పిల్లలు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు పిల్లలను భయం గురుతులో పెట్టినారు. వాళ్ళను భయభ్రాంతులు పెట్టే వరకు వాళ్ళు పేరెంట్స్కి చెప్పలేకపోయారు. మొత్తం మీద పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారు, అసభ్యంగా ప్రవర్తించడము, లైంగిక వేధింపులకి గురి కావడము, ఇదంతా కూడా ఒక తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. ఒకవైపు రాస్తారోకోలు, బంద్, అలాగే స్థానికుల యొక్క డిమాండ్ నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందో. ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ కమ్లను సస్పెండ్ చేయడము, యాకూబ్ పాషాను రిమాండ్ చేయడము, తదితర చర్యలన్నీ కూడా తీసుకున్నారు. మిగతా చర్యలు మేము వార్ ఫుడ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ సైతం ఆదేశాలు జారీ చేసి యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి చర్యలు అనేది చాలా నీచమైనవిగా కొట్టిపడేస్తున్నారు. ఇలాంటివి రిపీట్ కావద్దని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ జిల్లా కురికాల నుంచి. మనం